ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈరోజు హల్దీ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఈలో ఇంత తొందరగా వచ్చేసావు? తను 7ంటికి వచ్చింది బాబు. అవునా? ఏం చేసావేంటి? నేను వచ్చి చాలా పనులు చేశాను అంటే వాళ్ళ మమ్మీ అంటుంది, ఆ ఇంట్లో ఇల్లు దుడపడం అవన్నీ చేసింది బాబు అని చెప్తుంది మహి. నీకు ఈ యాంగిల్ గిట ఉందా అని మహి అడుగుతాడు. లేదు, కానీ అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తుందని లోకి. స్పెషల్గా పెళ్లి వాళ్ళని చూసుకుంటానని మహి అంటాడు. వాళ్ళ నాన్న వచ్చే ఏడుస్తూ ఉంటాడు. ఏంటి అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటాడు. బాబు, మొన్న నేను పెళ్లి చూపుల రోజు నిన్ను కఠినంగా మాట్లాడాం, అయినా అవన్నీ మనసులో పెట్టకుండా ఈరోజు మంచిగా వచ్చి మా పెళ్ళికి సహాయపడుతున్నావు అని బాధపడతారు వాళ్ళ నాన్న. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి, జరగబోయే దాని గురించి ఆలోచించండి. డబుల్ ఇన్సిడెంట్లా మిగిలిపోవాలి. నడవండి, మనం రంగంలో దిగుదాం, పద మధు అని మహి అంట. దేనికైనా రాసిపెట్టి ఉండాలి కదవే అని మధు అంటది. నువ్వు ఎక్కువ చిన్ని గురించి ఆలోచించకు, దాని గురించి మీ అత్తమామ ఆలోచిస్తున్నారు కదా అని అంటది వాళ్ళ మమ్మీ. ఎంత కంట్రోల్ చేస్తే అంత అగ్రెసివ్గా మారిపోతాడు, అందుకనే ఆపలేదు అని వాళ్ళ అత్తయ్య చెప్తారు. ఈ అత్తయ్య దొరకడం మా కూతురు అదృష్టం వదినా అని ఆమె చెప్తుంది. తర్వాత అతను వచ్చి, ఏంటి వేళ విశేషం అని అంటారు. అత్త కోడలు చర్చించుకుంటున్నారు. మేమేం చర్చించుకుంటాం, మ్యాడీ గురించే కదా అని అంట. నాగవల్లికి పోలీస్ ఆయన ఫోన్ చేసి ట్రాక్ చేశారా, చిన్ని ఎవరో కనపట్టినరా అని అంటే, లేదు మేడం, కాలేజ్కి వచ్చాము, కాలేజ్లో చూసాము, ఫోన్స్ ఏ నంబర్ కానీ మ్యాచ్ అవ్వట్లేదు, రాజమండ్రిలో టేజ్ అయింది, అక్కడికి వెళ్తున్నామంటే, సరే వీలైన తొందరగా వెళ్ళండి అని దేవా అంటారు. తొందరగానే చిన్ని అడ్రస్ తెలుస్తుంది, దాని అడ్డు తొందరగానే తొలగిపోతుంది అని నాగవల్లి అంటారు. రాజు దొరికినట్లే ఆ చిన్ని గిడ దొరుకుతుంది, ఇద్దరిని సజీవన దానం చేసేద్దాం. డబ్బు గురించి బాధపడుతున్నారని అర్థమైంది. మేము ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీరెందుకు అంకుల్ వేదవాళ్ళని అడగడం, మీకు ఎంత కావాలి చెప్పండి, నేను ఇస్తాను అని మహి అంటే. బాబు వద్దు, మీరు మధు స్నేహితుల్లాగా వచ్చారు, పనులు చేస్తున్నారు, అంతే చాలు బాబు, ఇంకా ఏమొద్దు. డబ్బు తీసుకొని మేము సంతోషంగా ఉండలేం, మాకు బాధే మిలుగుతుంది. ఎందుకంటే బాధ అని మహి అంటాడు. పెళ్లి విషయంలో మీకు ఎంత బాధ్యత ఉందో మాకు అంతే బాధ్యతగా ఉంది అని మహి అంటాడు. మధు విషయంలో నాకు బాధ్యతగా ఉంది, మీకు ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. మీరు ఘనకార్యం చేసినట్లు ఇలా దండం పెడతారేంటి అని మహి అంటాడు వాళ్ళ నాన్నకి. డల్లుగా ఉండకండి, అత్తారింటికి ఆనందంగా సారా పంపాలి, అక్కడ హల్దీ ఫంక్షన్కి రెడీ అవుతుంది, మీరు తొందరగా రెడీ అవ్వండి అని వెళ్ళిపోతాడు. మహి అంటుంది, మ్యాడీకి నువ్వు చిన్ని పని తెలియకుండా ఉండాల్సిన పని కోసం నీ పెళ్ళికి నేను సేవలు చేసే పని వస్తుంది. కొడుకు చేత నీకు 3 మూళ్ళు వేసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను అని లోకి అంటే. కొడుకు మధుని చూసి, పెళ్లి కూతురు చాలా బాగుంది, 24 అవర్స్లో తినని ప్యాక్ చేసి ఫారెన్కి పంపించాలి అని అనుకుంటాడు మనసు. మ్యాడీ మధుని ఇంకా పెళ్లి కొడుకుని డ్యాన్స్ చేస్తూ బయటికి తీసుకొస్తాడనమాట. తీసుకొస్తే అతను చేతికి పళ్ళెం తరిగి పసుపంతా మధు మీద ఇంకా మ్యాడీ మీద పడుతుంది. పడంగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, మధు మనసులో మ్యాడీ ఉన్నందుకే దేవుడు ఇలా చేశాడని తను అనుకుంటుంది. చూసుకోలేదు అని అంటారు. చూసుకోవచ్చు కదా అమ్మ అని వాళ్ళ అమ్మ అంటుంది. అంటే పర్లేదులే, చూడలేకపోవచ్చు, వదిలేసేయండి అని వాళ్ళ నాన్న అంటాడు. ఈరోజు హల్దీ ఫంక్షన్ అనేది జరుగుతుంది, మంచిగా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు.